లేదండి. ఎందుకంటే అందరూ కష్టపడి చేసాం, ఓ మంచి సినిమా చేద్దామని. మిస్ఫైర్ అయింది. అంటే దానికి ముందు ఘరానా మొగుడు కానీ వేరియస్ రీజన్స్, మంచి కమర్షియల్ మూవీస్ ఇది ఇలాంటివి, దానికి ముందే పెద్ద హిట్స్, గ్యాంగ్ లీడరు ఇది అని. ఆ టైంలో ఇది రిలీజు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా లేదు. మాస్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ లేక ఇది. బట్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ చిరంజీవి గారు, ఎందుకంటే మంచి సినిమా చేసాం, నటుడిగా నాకు తృప్తినిచ్చిన చిత్రం ఇది అని ఆయన ఇది ఆ టర్మ్స్ ఇప్పుడు దాకా కూడా. ఇప్పుడు మా వెల్ విషర్ ఆయనే అండి ఇప్పటికి, మా వెల్ విషర్ అంత ఇదిగా. ఇప్పుడు ఘరానా మొగుడు స్టూపెండస్ సక్సెస్ అండి అప్పటికి. అయ్యాక ఇమీడియట్గా మనది రిలీజ్ అండి, ఒక 3-4 months గ్యాప్లో రిలీజ్ అండి. దాంతో అక్కడ ఫుల్ మాస్ క్యారెక్టర్ అది, ఇది ఫుల్ ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్. ఇది మాస్ క్యారెక్టర్ ఇది కూడా, కానీ ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్ ఇది. అది ఆడియన్స్ మన ఎస్పెషల్లీ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అదేమో పిక్చర్ వైజ్ అండి, రన్ గురించి క్రిటికల్గా పోతారు అందరూ బాగా అక్లైమ్ వచ్చింది, బాగా ఇచ్చారండి, బాగా క్రిటికల్గా బాగా చాలా మంచి అక్లైమ్ వచ్చిందండి. మానిటరీగా ఎవరికి లాస్ లేదండి, ఎందుకంటే మాకు లాస్ లేదు, డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ లేదు, ఎవరికి లాస్ లేదు. ఎందుకంటే మేము ఘరానా మొగుడు రేంజ్లోనూ అట్లనే మేము ఎప్పుడు అమ్మలేదండి. మా సినిమాకి ఎంత రేంజ్ అవుతుందో దాని తగ్గట్టు మార్జినల్ ప్రాఫిట్స్ తోటే మేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా బయ్యర్స్ అందరూ కూడా మొదటి నుంచి మా సినిమాలో సంపాదించిన వాళ్ళు అందరూ. సో దే డింట్ మైండ్ అట్ ఆల్, అసలు ఎవరు కూడా. సో ఇట్స్ క్లీన్ ప్రాజెక్ట్, ఎవరికి లాస్ లేదు, ఎవరికి ఇది లేదు, అందరూ హ్యాపీ. ప్లస్ ఎక్స్ట్రా ఇది ఏంటంటే చిరంజీవి గారికి మంచి పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం, రెండోసారి నంది అవార్డు, అదొక నేషనల్ అవార్డు లెవెల్లోకి వెళ్ళి, ప్లస్ మాస్కో ఫెస్టివల్స్కి, టాష్కెంట్ ఫెస్టివల్స్కి అంతా నాన్నగారు విశ్వనాథ్ గారు అందరూ కలిసి అటెండ్ అవ్వడాలు, రష్యన్ భాషలో డబ్ చేయడం అండి. మేజర్గా ఏంటంటే మా సినిమాలు అన్ని ఎక్సెప్ట్ సాయిరాం బంగారయ్య ఆల్ ఫిల్మ్స్ రష్యన్ భాషలో డబ్ చేసి అక్కడ 400-500 prints ఒకేసారి రిలీజ్ చేస్తారు. అప్పట్లో ఒకే వారం ఒకే థియేటర్స్ లో అన్ని థియేటర్లో ఒకే సినిమా ఆడాలండి అక్కడ, ఆ టైంలో అంట. సో అలాగే స్వరకల్పన ఆడిందండి అక్కడ, అది అక్కడ ఆడిందండి, అక్కడ ఆడింది. వెరీ బిగ్. మీరు రష్యా వెళ్ళిపోయి రాజ్ కపూర్ గారి సినిమాలు విపరీతం క్రేజ్ అక్కడ. వెళ్ళేస్తారు ఫెస్టివల్కి, వెళ్తే అక్కడ అందరూ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ రాజ్ కపూర్ అని చెప్పి హక్ చేసుకునేవారండి. అంతా ఇదండి రాజ్ కపూర్ అంటే అక్కడ. అప్పట్లో అలా ఉండేది. తెలుగులో సినిమాలు అప్పుడు రష్యాకి ఒక 10 సినిమాలు ఎన్నో వెళ్ళినాయి, అన్ని మనయే. మావి కాకుండా చిరంజీవి గారి పసివాడి ప్రాణం ఇది మేమే. అంటే మాకు వాళ్ళతో మంచి అసోసియేషన్ ఉండేదండి ఆ టీమ్ తోటి. ఏవిఎం సినిమాలు, కర్తవ్యం ఇవన్నీ మేము పంపించాము. ఇప్పుడు నాకు ఎక్స్పోర్ట్ కంపెనీ కూడా ఉండేదండి అప్పుడు, సతీష్ ఫిల్మ్ ఎక్స్పోర్ట్స్ అని ఉండేది. కొన్ని సినిమాలు అవి కూడా చేసేవాడి. పూర్ణోదయాలో ఫస్ట్ ఫిల్మ్ తాయిరాం మగనండి, లాస్ట్ ఫిల్మ్ ఆపద్. ఈ రెండు తప్ప మధ్యలో అన్నీ చేస్తాయండి.